వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం అప్రాక్సిమేట్ కాలమ్ సైజ్ ఆఫ్ డిఫరెంట్ స్టోర్స్ అంటే నథింగ్ బట్ అంతస్తులు పెరిగే కొద్దీ కాలం యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకెందుకు వీడియోలోకి వెళ్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చెప్పినాను ఆల్రెడీ. మనం కాలం సైజు ఒక్కొక్క అంతస్తులు పెరిగే కొద్దీ ఎంత పెట్టాలి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 30 స్టోర్స్ అనేవి అంటే 30 అంతస్తులు మనం బిల్డింగ్ కడుతున్నామంటే దాని యొక్క కాలం సైజు ఎంత ఉండాలి. ఫస్ట్ 1 నుంచి 10 స్టోర్స్ వరకు అంటే 10 అంతస్తుల వరకు కాలం యొక్క సైజ్ అనేది 800 × 800 mm ఉండాలన్నమాట. నెక్స్ట్ 11 స్టోర్స్ నుంచి 20 స్టోర్స్ 11 అంతస్తుల నుంచి 20 అంతస్తుల మధ్యలో ఎంత ఉండాలంటే 650 × 650 mm అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ అనేవి ఎంఎంలో ఉన్నాయి కానీ దాన్ని మీటర్లకి కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ 21 to 30 స్టోర్స్ ఉన్న బిల్డింగ్కి స్టోర్స్ ఉంటే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి 470 × 470 mm అనమాట. అవునా, ఇదంతా 30 స్టోర్స్ బిల్డింగ్ కోసం కడుతున్నప్పుడు తీసుకోవాల్సిన కాలం యొక్క సైజ్ అనమాట. నెక్స్ట్ 20 స్టోర్స్ కడుతున్నాం, 1 నుంచి 7 వరకు 1 నుంచి 7 వరకు 750 × 750 mm అనమాట. ఓకేనా, బాగా గమనిస్తే మనం ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అంటే కింద డౌన్ స్టోర్స్లో ఎప్పుడైనా కాలం సైజ్ అనేది ఎక్కువ ఉంది, వెళ్ళే కొద్దీ తగ్గుతూ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా చూడండి 750 × 750 వెళ్ళే కొద్దీ నెక్స్ట్ తగ్గుతూ వచ్చింది పైన. ఓకేనా, ఎందుకంటే ఫౌండేషన్స్ పైన ఉన్న కాలమ్స్ వెయిట్, బీమ్స్ వెయిట్, స్లాబ్ వేస్ అన్నీ డౌన్లో ఫౌండేషన్స్ దగ్గరికి వస్తుంది కదా. సో కింద బాటంలో ఉన్న స్టోర్స్లో మనం ఎక్కువ కాలం యొక్క సైజ్ అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ 8 నుంచి 14 ఎంత 600 × 600 mm. 15 నుంచి 20 స్టోర్స్ ఉంటే 450 × 450 mm అనమాట, 450 mm. నెక్స్ట్ 10 స్టోర్స్ కడుతున్నాం, 1 నుంచి 10 స్టోర్స్ 1 నుంచి 10 స్టోర్స్ వరకు 700 × 700 స్టోర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5 స్టోర్స్ మాత్రం కడుతున్నాం, సో 350 × 550 mm. ఓకేనా, 550 mm. నెక్స్ట్ 3 స్టోర్స్ మాత్రమే కడుతున్నాం, 300 × 300. కొన్ని చోట్ల దీన్ని 300 × 350 mm కూడా కన్సిడర్ చేస్తారు. సో మనం ఇప్పుడు 300 × 300 mm కన్సిడర్ చేద్దాం. సో ఈ విధంగా మనం కాలం యొక్క సైజ్ అనేది డిఫరెంట్ స్టోర్స్ అంటే పైకి వెళ్ళే కొద్దీ అంతస్తులు పెరిగే కొద్దీ దాని కాలం యొక్క సైజ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా బాటంలో అప్ టు 10 స్టోర్స్ వరకు ఒక సైజు ఉంటుంది, దానిపైన ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకో సైజు ఉంటుంది కాలం సైజుని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడగచ్చు, సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన దగ్గర ఇలాంటి వీడియోస్తో పాటు మన దగ్గర ఒక కోర్స్ ఉందన్నమాట, బేసిక్ ఫర్ సైట్ ఇంజనీర్స్ అని. సో మీకు అందులో సైట్ గురించి క్లియర్గా ఏంది డిస్కస్ చేస్తామనేది క్లియర్గా మేము సైట్ గురించి ఒక మంచి నాలెడ్జ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఇప్పుడు మీకు కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.